ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. మూల విరాట్తో పాటు ఆలయ ప్రాంగణం అంతా కూరగాయలతో అలంకరించారు. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు పండి దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు ప్రతి ఏడాది శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తామంటున్న ఆలయ అర్చకులతో మా విజయవాడ ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం అత్యాత్మిక శోభతో అయితే వెలిగిపోతుంది. శాకంబరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. శాకంబరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్న నేపథ్యంలో భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చారని చెప్పుకోవచ్చు. అమ్మవారు ఈ 3 రోజులు, ఈ రోజు, రేపు, ఎల్లుండు శాకంబరి దేవిగా అయితే దర్శనం ఇవ్వనున్నారు. వివిధ రకమైన పళ్ళు, కూరగాయలతో అమ్మవారిని అత్యంత శోభానమయంగా అయితే తయారు చేశారు. అదేవిధంగా గుడి మొత్తం కూడా కూరగాయలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అసలు శాకంబరి దేవి ఉత్సవాలకు సంబంధించి శాకంబరి దేవి అంటే ఏంటో కూడా ప్రజలకు చాలా వరకు తెలియాల్సి ఉంటుంది. మనతో పాటు గురువుగారు ఉన్నారు, అడుగుదాం. గురుగారు, అసలు శాకంబరి దేవిగా ఎందుకు అమ్మవారిని కొలుస్తారు? జై దుర్గా భవాని. పూర్వం ఒకసారి దేశమంతా కూడా క్షామంతో, అంటే కరువుతో ఒక్క పంట కూడా లేకుండా ఉన్నప్పుడు అప్పుడు ఋషులు, మహామునులు వాళ్ళనందరితో వీళ్ళు ప్రజలు వాళ్ళని చేస్తే వాళ్ళు హోమాలు, యాగాలు అని అమ్మవారి కోసం ప్రార్థించారన్నమాట. ఇప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి వీళ్ళకి ఈ శాకం అంటే కూరగాయలు అని శాకాహారం అన్నమాట. అప్పుడు ఆవిడ అదంతా దరిద్రాన్ని అంతా వదిలించి, అక్షామాన్ని అంతా వదిలించి వాళ్ళకి కూరగాయలు వినడం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారికి వాళ్ళ తీపి దాని కింద ఇస్తూ ఉంటారన్నమాట. ఈ 3 రోజులు త్రయోదశి వాళ్ళు మొదలుపెట్టాం. ఇవాళ అమ్మవారికి శాకంబరి దేవిగా అలంకారం చేస్తాం. రోజుకి దాదాపు 10 నుంచి 15 టన్నుల వరకు కూరగాయలు మనకి, అంటే ఇప్పుడు ఈ కూరగాయలు వచ్చే సీజన్ కూడా మొదటి ఇదన్నమాట. అందుకని వాళ్ళు మొదటి పంట, రైతులైతే వాళ్ళు మొదటి పంట, మన హోల్సేల్ మార్కెట్లో వాళ్ళందరూ కూడా మనకి కూరలు అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ఇలా రోజుకి 10 నుంచి 15 టన్నుల వరకు మనం కూరగాయలు అన్ని అలంకారం చేస్తున్నాం అమ్మవారికి. తర్వాత ఇవాళ పొద్దు నుంచి కూడా మనకు వచ్చిన కూరగాయలు కానీ ఇవేనైతే దాంతో కదంబ ప్రసాదం అంటాం. కూరలన్నీ కలిపి సాంబార్ అన్నలా చేసి గుడి తెరిచినంతసేపు భక్తులకి అది ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందండి. గురుగారు, అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలా వరకు వర్షాలు పడట్లా, రైతన్నలు కన్నీళ్లు కారుస్తున్నారని చెప్పి దానికి కూడా మనం వరుణ యాగం చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చేయాలని చెప్తున్నా. అది ముహూర్తం ఇవాళ, ఇది మనకి ఈ శాకంబరి ఉత్సవాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నామండి. వరుణ యాగం ఒకటి చేసి దేశంలో వర్షం పడేటట్టుగా చేయాలని మా ఉద్దేశం. సో చూసారు కదా, శాకంబరి దేవిగా అమ్మవారు భక్తులకి దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్వం యజ్ఞయాగాదులు చేశారు. అంటే కరువు వచ్చిన నేపథ్యంలో యజ్ఞయాగాదులు చేసినప్పుడు అమ్మవారు శాకంబరిగా వెలిసారు. అంటే శాకం అంటే వెజిటేబుల్, అంటే ఒక కూరగాయలు, అంటే కూరగాయలు పంటగా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. రైతన్నలు వారి యొక్క తొలి పంట, అంటే ఈ సీజన్లో వచ్చే తొలి పంటను కూడా సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం కొన్ని సంవత్సరాల నుండి శాకంబరి దేవిగా ప్రత్యక్షం అవడం చాలా వరకు ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా భక్తులు కూడా అదేవిధంగా అమ్మవారిని ఆ పూజలు కానీ, ఆ క్రతువులు కానీ తీసుకువెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ కూరగాయలు, అంటే రోజుకి రైతన్నలు ఇచ్చిన ఇన్ని టన్నుల కూరగాయలను కూడా తీసుకొని వచ్చిన కూరగాయలతో పాటే ప్రసాదం చేస్తారు. ఆ ప్రసాదాన్ని ఇక్కడే భక్తులకు పెడుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో వర్షాలు కురవకుండా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అమ్మవారికి చలవ పందిరిగా ఈ శాకంబరి దేవిగా అమ్మ కొలుస్తూ ఉంటారు. ఈ 3 రోజులు అమ్మవారిని ఆహారం, అంటే ఆహారం ఇచ్చే అమ్మగా కూడా కొలుస్తూ ఉంటారు. సో అలాంటిదే ఇక్కడ జరుగుతుంది. చాలా వరకు కొన్ని సంవత్సరాలుగా ఇదే అనాదిగా వస్తుంది. ఇప్పుడు దుర్గగుడి మొత్తం కూడా దాదాపు 9 రకాల కూరగాయలు, ఇంకా ఫ్రూట్స్ అయితే సంబంధించి, ఫ్రూట్స్కి సంబంధించి ఫ్రూట్ మార్కెట్ నుండి ఇచ్చారు. అదేవిధంగా కూరగాయలు అయితే చాలామంది రైతులు వివిధ ప్రాంతాల నుండి దాతలు విరాళంగా ఇచ్చిన ఈ కూరగాయలన్నింటితో కూడా గుడిని ఆధ్యాత్మిక శోభతో అయితే అలంకరించడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.